స్థానిక సంస్థల ఎలక్షన్లకు మరి ఎన్నికల సంఘం కూడా సిద్ధమవుతుంది. ప్రజల్లో ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, రైతులకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో కూడా మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాల వల్ల చాలా వరకు కూడా మరి రైతాంగం కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయకుండా పూర్తి మొత్తంలో నీరు కార్చే విధంగానైతే కాంగ్రెస్ సర్కారు యోచిస్తుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తానన్నటువంటి ఏదైతే వడ్లకు బోనస్ కావచ్చు, అదేవిధంగా రైతు సంబంధించి ఏదైతే రైతు బీమా కావచ్చు, రైతులకు సంబంధించి రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవి కూడా ఇప్పటి వరకు పూర్తి మొత్తంలో ఇంప్లిమెంటేషన్ లేవనేది అందరికీ తెలిసిన విషయమే. మరోపక్క ఏదైతే రైతులకు యూరియా దొరకక యూరియా కొరతతో అనేక అవస్థలు పడుతూ ఉన్నారు, రోజు చూస్తూనే ఉన్నాం. యూరియాకు సంబంధించి కూడా మరి రాత్రి బవళ్ళు కూడా క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇక యూరియాకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తే మరి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ నిలబెడుతున్నటువంటి ఏదైతే మరి అభ్యర్థులు ఉంటారో వాళ్ళంతా కూడా ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. దీంట్లో మరి ప్రభుత్వానికి కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఎప్పట్లాగే ఇవన్నీ కూడా డైవర్షన్ చేసే ఆలోచనలో భాగంగా మళ్ళొకసారి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా మరి దాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరొకసారి కూడా మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా రాబోతున్నాయి. దాంట్లో భాగంగా మరి ఏదైతే ఈ కాళేశ్వరం రిపోర్ట్ ఉందో, ఘోష్ రిపోర్ట్ ఏదైతుందో అదంతా కూడా మరి మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే రైతుల్లో చాలా వరకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. పెద్ద ఎత్తున కూడా మరి గ్రామాల్లో ఓటు బ్యాంక్ కూడా రైతులదే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులను డైవర్ట్ చేసే విధంగా కూడా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ టాపిక్ డైవర్షన్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుని తెర మీదకి తేబోతుంది అనేది స్పష్టమవుతూ ఉంది. ఒకసారి ఆ అంశం మీద ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, కమిషన్ రిపోర్టే ఆఖరి అస్త్రం అంటూ కూడా హెడ్లైన్లో చూడొచ్చు. కాళేశ్వరంపై చర్చకు రెడీ అవుతున్న ప్రభుత్వం, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్. ఈ నెల 29న కేబినెట్ భేటీ, 30 నుంచి అసెంబ్లీ. ఇక ఈ నెల అంటే ఈ ఆగస్టు నెల 29న కేబినెట్ భేటీ అవుతుంది, 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి అన్నట్టు కూడా చూడొచ్చు. 5 రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు సంతాపం తెలుపుతారంటే, ఎందుకంటే ఈ మధ్య కాలంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా మృత్యువాత పడ్డారు. సో ఆయనకు సంబంధించి కూడా మరి అసెంబ్లీలో మొదటి రోజు కూడా సంతాపం ప్రకటిస్తారు. ఆ తర్వాత రోజు నుంచి మరి మిగతా 4 రోజుల పాటు ఉప రాష్ట్రపతి ఎన్నిక దానికి సంబంధించి కూడా జరగనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించనున్న అసెంబ్లీ ప్రధాన చర్చ అంతా జస్టిస్ పిసి ఘోష్ నివేదికపైనే. ఇక నివేదిక చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉందంటూ కూడా ఎడవచ్చు. ప్రతిపక్షానికి డిఫెన్స్ చేసుకునే ఛాన్స్ ఇవ్వద్దనే ప్లాన్ అంటూ కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు ముఖ్యంగా హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడకుండా వాళ్ళకు డిఫెన్స్ చేసే విధంగా అనుకూలంగా ఉండకుండా చర్యలు తీసుకునే ప్రయత్నం అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ఇక నివేదిక చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం అంటూ కూడా చూడొచ్చు. ప్రతిపక్షానికి డిఫెన్స్ చేసుకునే ఛాన్స్ ఇవ్వద్దనే ప్లాన్, బెడ్సి కొట్టిన బీసీ రిజర్వేషన్, రుణమాఫీ, రైతు భరోసా. ఎందుకంటే ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా విఫలమైనట్టు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో, ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ప్రధానమంత్రి అయిన తర్వాతనే 42% రిజర్వేషన్ చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పట్లో అయ్యే అవకాశాలు లేవని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వీళ్ళు పోరాటం చేయడంలో కూడా విఫలమైనట్టు మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. యూరియా కొరతతో అన్నదాతల్లో తీవ్రత వ్యతిరేకత, ఇక కాళేశ్వరం రిపోర్టే ఆఖరి అస్త్రమని భావిస్తున్న రేవంత్ సర్కార్. ఈ కేసులో ఫస్ట్ హరీష్ రావును, స్మితా సబ్బర్వాల్ను అరెస్టు చేస్తారంటూ కాంగ్రెస్ సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తుందంటూ కూడా చూడొచ్చు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అప్పుడున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా అప్పుడున్నటువంటి ఏదైతే ప్రిన్సిపాల్ సెక్రటరీ స్మితా సబ్బర్వాల్ను కూడా ఏదైతే మరి అరెస్టు చేసేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటూ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఇలాంటి లీకులు ఇచ్చింది.